గురుగారు మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా వాణి గారు పంపించారు. వ్రతం రోజున పూర్ణాలను వాయినంగా ఇవ్వాలని అంటారు. బ్రాహ్మణునిక ముత్తైదువులక తెలియచేయండి అంటూ కోరుతున్నారు. వాయినం అంటే అర్థం ఏమిటి? న్యాయంగా వారు ఏ అర్థంలోనో వాడినా ఇది ఉపాయనం. దీని మూల పదం ఏమిటి? ఉపాయనం. ఉపాయనం అంటే కానుక. ఉప అయనం. అయనం అంటే మార్గం, దారి, లేదు ఆధారం. ఉప అంటే దగ్గర, దారికి దగ్గర, ఆధారానికి దగ్గర, ఆరాధనకు దగ్గర. ఉపాయనం కానుకే. మనం కానుక ఇచ్చామంటే కానుక తీసుకున్నవారు మనకు దగ్గర అవుతారు కదా. కదా, అయ్యో వీరు నాకు కానుక ఇచ్చారు, మంచివారు ఉన్నట్టుంది, ఎంబడే మనవారు అనుకుంటారు కదా. మనం కూడా కానుక ఎవరికి ఇస్తాం? మనవారు అనుకున్న వారికే ఇస్తాం. వీరు అనుకునే ఇవ్వాలి, వారు తీసుకుని మనవారు అనుకోవాలి. అంటే సౌహార్దం పెంచుతుంది. ఉపాయనం అనేది సౌహార్దం పెంచుతుంది. ఆ ఉపాయనం తియ్యగా ఉండాలి. ఇంత కారం పోస్తే ఉపాయనమా? మిరపకాయలిస్తే ఉపాయనమా? ఒప్పుకోం. ఎందుకు? మనసు మండొద్దు, నోరు మండొద్దు. తీయగా ఇస్తే పరమానందం. కాబట్టి మనం ఆడవారు వ్రతం చేసిన మొదలు ఎవరు వ్రతం చేయించారో ఆ బ్రాహ్మణులకు, పెద్దలకు కానుకలు ఇవ్వండి. దాని తర్వాత ముత్తైదువులను పిలిచి వారికి ఉపాయనం, వాయనం అంటాం, దాన్ని వారికి ఇవ్వండి. ఆ తర్వాత వచ్చిన బంధువులకు ఇవ్వండి, మిత్రులకు ఇవ్వండి. ఆ తర్వాత అందరికీ శక్తి ఉంటే భోజనం పెట్టండి, శక్తి లేదు కొందరికి పెట్టండి, మీ వాళ్ళకు అనుకున్న వాళ్లకు పెట్టండి, బంధువులకు. ముత్తైదువులు ఉన్నారు పిలిచారు, వారికి భోజనము, తాంబూలము, వస్త్రములు, కానుకలు, వాయనములు ఇవన్నీ మన హృదయాన్ని చెప్తాయి, మన విభవాన్ని చెప్తాయి. నిజంగా శక్తి లేదు, అవసరం లేదు, హాయిగా ఆరాధించండి, వచ్చిన వారికి ఇంత ప్రసాదం తీర్థం ఇవ్వండి, నమస్కారం చేయండి. ఇలా చేస్తేనే స్వామి అమ్మ సంతోషిస్తారు అన్న నేమేమి లేదు. నీ మనసులో ఎంత భక్తి ఉంటే దాంతో చెయ్యి. అమ్మ కానీ స్వామి కానీ భక్తికి సంతోషిస్తారు, ఆడంబరాలకు కాదు.